CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ధర్మవరం మండల పరిధిలోని పోతుగుంటకు చెందిన అంగజాల రాజశేఖర్ ఆధ్వర్యంలో వారి భార్య పోతుగుంట గ్రామ సర్పంచ్ అంగజాల నాగవేణి అనుచరులు పలువురు వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి జిల్లా అధ్యక్షుడు GM శేఖర్, మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు పార్టీలోకి ఆహ్వానిస్తూ కండువా కప్పారు. ఈ సమావేశంలో మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు మాట్లాడుతూ సత్యకుమార్ యాదవ్ను ధర్మవరం శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం ఈ నియోజకవర్గంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. అరాచకవాదులు, భూకబ్జాదారులు, పేద ప్రజలను భయపట్టేవారు సత్యకుమార్ యాదవ్ గెలిచే అవకాశం ఉండదని అనుకున్నారు. కానీ ప్రజలు ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు అని తెలిపారు. అలాగే మంత్రిగా ఉన్న సత్యకుమార్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి పార్టీలో చేరినందుకు వారికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన సత్యకుమార్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేసిన సందర్భంలో కొత్తగా బీజేపీలో చేరిన నాయకులు పార్టీ కోసం తమ కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు GM శేఖర్ స్వామి, అనంతపురం మాజీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి కార్యాలయ సిబ్బంది అంబటి సతీష్, ధర్మవరం పట్టణ అధ్యక్షులు జింకా చంద్ర, సాకే ఓబులేసు, డోలా రాజారెడ్డి, రూరల్ అధ్యక్షులు గోట్లూరు చంద్ర, బీజేపీ నాయకులు కృష్ణాపురం జమీర్ అహ్మద్, కృష్ణాపురం షాహీన్ షా అహ్మద్, అంగజల రాజు మరియు బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసి అప్పుడు డైరెక్ట్ గా లేకుండా ఇండైరెక్ట్ గా రాజకీయాల్లో నేను పాల్గొనేవాడిని. అయినా నాకు ఏదో తెలియని కొద్దిగా అసంతృప్తి. ఇంత చేసి నేను డైరెక్ట్ గా ప్రజల దగ్గరికి పోయి డైరెక్ట్ గా నేను పాల్గొనలేకపోతున్నాను, ఎందుకు నాకు ఇట్లా అని నా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నేను సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసేసిన. సేవా కార్యక్రమంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను సర్పంచ్ అయినాక పోతుగుంట డెవలప్మెంట్ విషయంలో దగ్గర 2 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి ఇంటికి కులాయిలు అయితేనేది ఎంతో అభివృద్ధి చేసిన. రాజకీయాలకు అతీతంగా మా గ్రామంలో ఎవరైనా కానీ ఇబ్బందులు ఉంటే రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగతంగా నేను వాళ్ళకి నా తోచిన సహాయ సహకారాలు అందిస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. రాబోయే రోజుల్లో కానీ పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హతలు ఉంటారో వాళ్ళందరికీ నా సహాయ శక్తిగా మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.